మా కాలేజీ డేస్‌లో ఒకసారి రక్తం మరుగుతుండేది. కమ్యూనిస్ట్ మిత్రులు ఉండేవాళ్ళు, యూనియన్ మిత్రులు. ఈ పేపర్ నేను పొద్దున్నే ఎళ్ళిపోయేసి డిగ్రీ కాలేజీ చదువుతున్నప్పుడు బయట క్యాంటీన్ ఉంటది. ఆ క్యాంటీన్ దగ్గరన అంటే బయట ఈ రోడ్డు పక్కన ఆనుకుని ఉంటాయన్నమాట బస్ స్టాప్‌కి. అక్కడ కూర్చుంటే అక్కడ పేపర్ ఏపిస్తారాళ్ళు. పేపర్‌లు 3 పేపర్‌లు ఏపిస్తారు. 2 పేపర్‌లు అప్పుడు. ఈనాడు ఒకటొచ్చేది, ఉదయం ఉండేది. లేకపోతే దాని పేరేంటది వార్త ఉండేది. అప్పటికి సాక్షి లేదు గదా! అది చదువుతా కూర్చునేవాళ్ళం. అది మొత్తం నేను పూర్తిగా చదివేవాడిని. 6:00కల్లా వెళ్ళిపోయేవాడిని. వాళ్ళు టిఫిన్ స్టార్టింగ్ టైమ్ అనమాట. కాసేపు అయ్యాక టిఫిన్ కూడా చేసి కూర్చునుండేవాళ్ళు. ఆ చదివేటప్పుడు వచ్చేసి కమ్యూనిస్ట్ మిత్రులు అనేవాళ్ళు, "ఏరా ఇవాళ కాశ్మీర్‌లో ఎంతమంది పోయార్రా" అని. అంటే అంత సరదా. కాశ్మీర్‌లో చావని రోజు ఉండేది కాదు. కాశ్మీర్‌లో కాల్పులు జరగని రోజు ఉండేది కాదు. ఎప్పుడైనా ఏబీవీపీ వాళ్ళు ఉద్యమం చేయడానికి వచ్చిన రోజున వీళ్ళు అదే ఎటకారం చేసేవాళ్ళు. "రోజు చస్తానే ఉంటారులేరా మీరు యాజిటేషన్‌లు ఆ లెక్కనైతే రోజు చేయాలి మనం కాలేజీ అంతా బంద్" అని. అంతే తప్పించి అక్కడ దేశభక్తి మన కాశ్మీర్ ఏంటి అనేది ఉండదు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆ కాశ్మీర్‌లో ఏం జరుగుతోంది, ఇవాళ ఎట్లా కంట్రోల్ అయింది అన్నదానికి సజీవ సాక్ష్యం. మే నెలలో ఒక్క ఉగ్రదాడి జరగలే, ఒక్క హత్య జరగలేదు. టెర్రర్ ఫ్రీ మంత్. గత 30 ఏళ్లలో ఒక నెలలో అసలు ఎట్లాంటి ఉగ్ర చర్యలు జరగనటువంటిది. ఒక్క సామాన్యుడు చనిపోలేదు. 9 మంది ఉగ్రవాదులు, ఒక భద్రతా సిబ్బంది, 2 గుర్తు తెలియని వ్యక్తులు మరణించారు. ప్రజలకేం కాలేదు. ఒకప్పుడు మే నెలలో వందల మంది ఉగ్ర చర్యలతో వణికిపోయేవాళ్ళు అన్నది ప్రభుత్వం చెప్తున్న లెక్క.